అందరూ నమస్కారం. ముద్రగడ పద్మనాభరెడ్డిగా గత కొద్ది నెలల క్రితం పేరు మార్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. పాపం వాళ్ళ కూతురు కొద్ది రోజుల క్రితం కూడా ఉంది, మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారు, కనీసం ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టంతో మా నాన్న పేరు కూడా మార్చుకున్నాడు, అయినా కానీ ఆయన రాలేదే, పరామర్శకు వచ్చి ఒకసారి మా నాన్న పలకరిస్తే అభిమాన నాయకుడు వచ్చి పలకరించడు కదని చెప్పేసి మా నాన్న త్వరగా కోలుకుంటాడని చెప్పి చాలా ఆశపడింది. బట్ జగన్ వెళ్ళింది లేదు, పరామర్శించలేదు. ఇందాక బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ హెవీ అయిపోయి పాపం చనిపోయారట. ఆయన 1953లో జన్మించున్నారు, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి దగ్గర. దెన్ ఇప్పుడు వచ్చేసి ఆయన వయసు 73 సంవత్సరాలు. 1978 మొదటిసారి జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీలో గెలిచారు, మంత్రిగా చేశారు. తర్వాత చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, గెలిచారు. సో మొత్తం 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎంపీగా చేశారు. మన 2024 ఎన్నికలకు ముందు ఛాలెంజ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి కనుక మరలా ముఖ్యమంత్రి కాకపోయినా, పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఓడించకపోయినా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి, మరి రెడ్డి అంటే ఆయనకు అంత ఇష్టమేమో మరి నాకు తెలియదు. ఒకప్పుడు కాపు ఉద్యమ నేతగా ఆయనకు పేరు, అండ్ కాపులు అంటే గుర్తొచ్చే ముందు ముద్రగడ పద్మనాభం అన్నట్టు చేశాడు, ఏది వంగవీటి రంగగారి తర్వాత. అటువంటి అతను రాను రాను ఈ రాజకీయ ఊబిలో పడిపోయి కులం కార్డు అడ్డు పెట్టుకొని రకరకాలుగా చేసి ఎంతో గొప్ప పేరున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు చివరికి పాపం అసలు ఇంకెందుకు అనకూడదు, ఎవరి కోసమైతే ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిని మార్చుకున్నారో కనీసం ఆయన పరామర్శకు నోచుకోవాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా జగన్ వెళ్తాడు, జగన్ తెలిసింది అదే కదా, మనిషి చనిపోయాక వెళ్తాడు. మొన్న కూడా నేను మాట్లాడా, బ్రతుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించబోయ్యా, మనిషి కోలుకుంటాడు త్వరగా అని. ఆహా, ఇప్పుడు చనిపోయాడు పాపం ఆయన. హైదరాబాద్లో సింధు ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రి, పాపం ట్రీట్మెంట్ నడుస్తుంది, ఆయన మరణించాడు. నిజంగా నాకైతే చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన కాపుల కోసం ఆమర నిరాహార దీక్ష కూడా చేశాడు. అటువంటి కాపు నాయకుడు చివరికి ఆయన పేరుని రెడ్డిగా మార్చుకున్నాడు, పద్మనాభరెడ్డి అని, జగన్ మీద అభిమానంతో. అటువంటి జగన్ ఆయన్ని వాడుకొని వదిలేశాడు. ఇప్పుడు కాపులలో ఇప్పుడు ఈ సందర్భంగా బట్ ఓపెన్ అంటే ఈ మాట ఇది, కాపులు మారాలి, మీ మంచి కోసం చెప్తున్నా, మరో బలి పశువుని ఎదుగుతున్నాడు. కాపులని ముందు పెట్టి శవరాజకించాలి, కాపులను ముందు పెట్టి కులరాజకించాలి, కాపులను ముందు పెట్టి క్షుద్ర రాజకించాలి. ఇది జగన్ నిజస్వరూపం. ముద్రగడ పద్మనాభం కన్ను మూసాకన్నా కాపులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్ నిజస్వరూపం తెలుసుకొని మీరన్నా వైసీపీ యొక్క ఊబి నుంచి బయటపడండి. నచ్చిన పార్టీకి పోయినా వైసీపీలో మాత్రం ఉండకండి. నిజంగా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు మరణించే ముందు కూడా చాలా క్షోభపడి ఉంటారు, చాలా మదనపడి ఉంటారు. ఆయన ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్న చివరగా ఆయన పెట్టుకున్న పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి, ఆ పేరుతోనే వీడియో కూడా ఇస్తూ ఉన్నా. మళ్ళీ ముద్రగడ పద్మనాభం అంటే ఆయన తక్కువ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ప్రిస్టేజ్ ఇష్యూకి పోయి డాక్యుమెంట్స్తో సహా ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టారు. సో అదే పేరుతో నేను తమిళ కూడా పెట్టున్నాను. చాలామంది ఎందుకు అది ఇవ్వట్లేదు, బట్ ఐ రెస్పెక్ట్. ఆయన చివరి రోజులలో ఆయన పేరుని ఏదైతే మార్చుకున్నాడో ఆ పేరు మీద నేను వీడియో ఇస్తూ ఉన్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇప్పటికన్నా కానీ జగన్ చేసే క్షుద్ర రాజకీయం ఎంత భయంకరంగా ఉండేదో ఆలోచించుకోండి.